వచ్చేసింది ఆడి శ్రావణం షాపింగ్ అంతటికి అతిపెద్ద కేజీ సేల్ తో పాటు అప్ టు 61% ఆఫ్ 1+1 ఆఫర్స్, కాంబో ఆఫర్స్ ఇంకా మరెన్నో. సిఎంఆర్ షాపింగ్ మాల్. రంజిత్, ఇప్పుడు అక్కడ పరిస్థితి ఎలా ఉంది? మ్యాన్ హోల్స్ వానాకాలం ఇంకా కూడా కంటిన్యూ అవుతున్న పరిస్థితుల్లో మ్యాన్ హోల్స్ పరిస్థితి ఎలా ఉంది? ఇంకా ఇప్పుడైనా అధికారులు స్పందిస్తున్నారా? అక్కడ అప్డేట్ ఏంటి? వెంకట్, ఏదైతే 4 రోజుల బాలయ్య కుటుంబం ఇబ్బందులు పడుతున్నటువంటి వైశాలి నగర్లో ఇప్పటికీ కూడా ఆఫీస్పేటకు సంబంధించినటువంటి డివిజన్లో దానికి సంబంధించిన విషయంలో అధికారులు ఒకటే చెప్తున్నారు, సాయంకాలానికి డెడ్ బాడీ దొరుకుతుంది, రేపు దొరుకుతుంది, అప్పచెప్తామని చెప్పేసి చెప్తున్నారు. కానీ వాళ్ళ కుటుంబానికి వాళ్ళు తిన్నారా, తినలేదా, వాళ్ళ యొక్క ఆర్థిక పరిస్థితి ఏంటిది, ప్రతిరోజు ఉదయం నుంచి సాయంకాలం వస్తే వాళ్ళ యొక్క హెల్త్ స్టేటస్ అనేది ఏంటిది అనేది కూడా అధికారులు తెలుసుకోలేదు. కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి స్థానికంగా ఉన్నటువంటి కార్పొరేటర్ నుంచి స్థానిక నాయకులు కూడా కనీసం దాని మీద పోయి మందలించినటువంటి నాయకుడే కరువయ్యాడు, అధికారి కైవాడు. ఎందుకనంటే నిరుపేదలు, అదే పేదవాళ్ళు కాకుండా ఉన్నవాళ్ళు అయితే వాళ్ళకి ఇమ్మీడియట్లీ 24 గంటల్లో డిఆర్ఎఫ్ టీంలు, దాంతోపాటుగా ఇది ఎస్డిఆర్ఎఫ్, డిఆర్ఎఫ్, జిహెచ్ఎంసీ, హైడ్రా అన్ని సిబ్బందులు హడావుడి చేసేవి కావాలని మేము పేదవాళ్ళం కాబట్టే మాకు ఈ రోజు వరకు కావలేదు. మాకు ఆర్థిక సహాయాలు అవి చేయడం అనేది కాదు, మా తండ్రిని మాకు అప్పచెప్పాలని కూడా కుటుంబ సభ్యులు వాపోతున్నటువంటి పరిస్థితి. ఇకపోతే హైదరాబాద్ నగరంలో ఒక కొండాపూర్ అనేది కాదు, హైటెక్ సిటీ ప్రాంతాల్లో అభివృద్ధి పనుల పేరిట తీవ్ర వర్షాకాలం వచ్చే సమయంలో రోడ్డుకు సంబంధించినటువంటి కటింగ్లు, ఏదైతే ఐక్యకు సంబంధించినటువంటి సర్కిల్ ప్రధానమైన సర్కిల్గా చెప్పుకోవచ్చు. అలాంటి సర్కిల్లో కూడా కనీసం రోడ్లు తవ్వకాలు చేసి దానికి సంబంధించినటువంటి పైప్ లైన్ ఏర్పాటు చేస్తే, దానిపైన గుంటలు ఏర్పాటు చేస్తే అక్కడ కనీసం ఇండికేషన్ సూచిక బోర్డులను కూడా పెట్టలేని అధ్వానమైన పరిస్థితిలో సిఎంసీ అధికారులు, ట్రాఫిక్ అధికారులు ఉన్నటువంటి పరిస్థితి. అదే వర్షం వచ్చిన సమయంలో అదే గుంతలో పడి వాహనదారులు కింద పడిపోయి వాహనాలు కొట్టుకపోతుంటే దానికి సంబంధించినటువంటి సోషల్ మీడియాలో ట్రోల్ అవుతుంటే దానిపైన స్పందించినటువంటి అధికారులు కావచ్చు, ప్రభుత్వం ఈ విధంగా పనిచేస్తుంది. దానికి సంబంధించిన విషయంలో హైడ్రా అధికారులు మ్యాన్ హోల్స్ కావచ్చు, దానికి సంబంధించినటువంటి ప్రతిదీ కూడా పర్యవేక్షణ చేసి ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుంటామని చెప్తున్నటువంటి అధికార యంత్రాంగం హైడ్రా కావచ్చు, పోలీస్ అధికారులు అడుగడుగున ట్రాఫిక్ జామ్లను కూడా అన్నింటినీ నియంత్రించడంలో ఒకవైపు హైడ్రా, మరోవైపు పోలీస్ యంత్రాంగం రెండు విఫలమని చెప్పొచ్చు. వెంకట్. ఓకే, రైట్ రంజిత్, థ్యాంక్ యూ.